జాతీయత లేకపోవడం వేరు, దేశభక్తి లేకపోవడం వేరు. నేను జాతీయత కలిగిన వ్యక్తిని. దేశభక్తి అనేది కాన్సెప్ట్ నాకు అర్థమే కాదు అసలు. దేశానికి నేను ఎందుకు భక్తుడిగా ఉండాలి? అదేం దేవుడు కాదు కదా. దేశం అనేది ఒక యూనిట్ అండి. ఇట్స్ అ పొలిటికల్ సోషియో పొలిటికల్ జాగ్రఫికల్ యూనిట్. ఈజ్ అ కంట్రీ. దాన్ని నేను మెజర్ చేయగలను. దేశం విడ్త్ అండ్ బెర్త్ నాకు తెలుసు, దేశంలో ఉన్న కల్చర్స్ నాకు తెలుసు, దేశంలో ఉన్న రాష్ట్రాలు తెలుసు, ఆ రాష్ట్రాల్లో ఉన్న భాషలు తెలుసు, ఆ మనుషులు వాళ్ళలో ఉన్న తేడాలు తెలుసు. వీటన్నిటిని నేను అప్రిషియేట్ చేస్తా. నా తోటి వాళ్ళు హిందీ నాకు అర్థమవుతుంది, బెంగాలీ నాకు అర్థమవుతుంది, మరాఠీ నాకు అర్థమవుతుంది, నేపాలీ నాకు అర్థమవుతుంది, మొత్తం తమిళ అర్థమవుతుంది, కన్నడ అర్థమవుతుంది, మలయాళం అర్థమవుతుంది. వీటిలో ఉండే కల్చరల్ డిఫరెన్సెస్ నాకు అర్థమవుతాయి. వాటిని అప్రిషియేట్ చేయగలుగుతాను. నాకు ఎవరితో విభేదాలు లేవు. నేను అందరినీ ప్రేమిస్తాను. ఇంతకుమించి దేశభక్తి ఏం కావాలి? నేను ఇక్కడ అంటుంది ఏంటంటే, దీన్ని దేశభక్తి అనే వర్డ్లో వాడుతున్నారు అండి. అది ప్రాబ్లం అంటాను నేను జాతీయ భావనలు కలిగిన ఒక పౌరుడిని. అంతవరకే నాకు ఉండేది. భక్తి, శ్రద్ధ ఇవన్నీ ఏంట్రా అంటే దీస్ ఆర్ వెరీ టిపికల్ రిలీజియస్ వర్డ్.